ఒక్కరోజు గనక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన మరుక్షణం ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ జెండా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో 972 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నవాడు కూడా ఉండడు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఫారెన్ అన్న పారిపోవాలి, లేదంటే పర్మనెంట్గా మీ చెల్లి ఏదైతే లోటస్ పాండ్ ఉందో లోటస్ పాండ్ని ఖాళీ చేసి లోటస్ పాండ్ అయినా ఉండాలి, లేదంటే బెంగళూరు ఇంకొక మీ రాజప్రసాదాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోవాలి తప్ప ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు. ఎందుకంటే నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, నేను మాట్లాడే ఏ మాట అయినా సరే కేవలం జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతమైన ద్వేషంతోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వ్యక్తిగతమైన ద్వేషంతో మాట్లాడుతుంది కాదు. ఈ రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ పారామౌంట్. ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో మనల్ని చూసి పక్క రాష్ట్రాలు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని చూసి పక్క రాష్ట్రాలు అవహేళన పడకూడదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మనల్ని చూసి అవమానకరంగా మాట్లాడుతుంటే, ఈ రాష్ట్రంలో ఉపాధి లేదు, ఈ రాష్ట్రంలో కరెంటు లేదు, ఈ రాష్ట్రంలో రోడ్లు లేవు, ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు, ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ప్రోగ్రెసివ్ స్టెప్స్ తీసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం అని మాట్లాడుతుంటే నిజంగా మనసు చివుక్కుమంటుంది. ఒక ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి వ్యక్తిగా ఇదే తెలంగాణ నోటిఫికేషన్ వేస్తే డిఎస్సి అభ్యర్థులు చాలా అద్భుతమైనటువంటి నోటిఫికేషన్, కనీసం హైకోర్టులో పిటిషన్ వెయ్యటానికి కూడా అవకాశం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చారు. మీకు బుద్ధి ఏమైపోయిందయ్యా? అంటే నేను చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నా, కేవలం జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఈ నోటిఫికేషన్ ముందుకు వెళ్ళకూడదు. తప్పులు తడకగా నోటిఫికేషన్ ఇస్తే ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తారు అభ్యర్థులు. హైకోర్టులో స్టే వస్తే మనం హ్యాపీగా ఈ నోటిఫికేషన్ ఫిల్ చేయకూడదు అనేటువంటి ఆలోచనతోటి ఉన్నారా అని అనిపిస్తుంది నాకైతే.